బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. వేల కోళ్లు మృతి చెందాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. సుమిత్ర, బర్డ్ ఫ్లూ చాలా కాలం తర్వాత మళ్ళీ కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా బాన్స్వాడ, బీర్కూర్, వర్ణి ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. వేలాది కోళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. కోళ్ల ఫామ్లలో కొద్ది కాలంగా పెంచుతున్న కోళ్లన్నీ కూడా ఈ 2-3 రోజులుగా చనిపోతూ వస్తున్నాయి. కోతకు వచ్చి అంటే అమ్ముకునే స్థాయికి వచ్చిన ఈ కోళ్లన్నీ అకస్మాత్తుగా చనిపోవడంతో కోళ్ల ఫామ్ నిర్వాహకులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. తాజాగా బీర్కూర్ మండలంలో ఒకే కోళ్ల ఫామ్ లో సుమారు 4,50,000 విలువ చేసే కోళ్లు 2 రోజుల వ్యవధిలోనే చనిపోయాయి. రాత్రి వరకు బాగానే ఉన్న కోళ్లు తెల్లారే వరకు కుప్పకూలిపోతున్నాయి. కోళ్ల ఫామ్ లోనే చనిపోతున్నాయి. అయితే కొన్ని మాత్రం చూస్తుండగానే రెక్కలు కొట్టుకుంటూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్న సందర్భం కూడా కోళ్ల ఫామ్ నిర్వాహకులు చూస్తున్నారు. ఇదంతా కూడా వైరస్ ఏదైతే ఉందో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్లుగా కూడా పశు వైద్యాధికారులు గుర్తించారు. అంటే ప్రస్తుతం వీటిని చికిత్సల నిమిత్తం కూడా తరలించారు. కొందరు మెడిసిన్ ఇస్తున్నప్పటికీ కూడా అవి బతికే పరిస్థితి లేదు. దీంతో అకస్మాత్తుగా చనిపోతున్న ఈ కోళ్ల వల్ల ప్రస్తుతం బీర్కూర్, బాన్స్వాడ, వర్ణి ప్రాంతాల్లో అనేక కోళ్ల ఫామ్లన్నీ ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్ముకునే సమయంలో ఇవన్నీ కూడా చనిపోవడంతో వ్యాపారులు అలాగే వీటిని చికెన్ మార్కెట్ నిర్వహించే వ్యాపారులు కూడా లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఈ బర్డ్ ఫ్లూ సోకిందన్న సమాచారం బయటకు పొక్కడంతో చికెన్ కొనుగోలు కూడా భారీ ఎత్తున తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజులుగా బాన్స్వాడ ప్రాంతంలో చికెన్ రేట్లు కూడా పెద్ద ఎత్తున పడిపోయాయి. అయితే కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు కూడా అమ్మకాలు నిలిపివేశారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇటు వ్యాపారులను అలాగే కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. సుమిత్ర. థ్యాంక్ యూ శ్రీపతి. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. మాకేమన్నా స్పందించి మాకేమన్నా ఆదుకుంటే పుణ్యం ఉంటుంది.